మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్లు ఏ విధంగా కొనసాగాయి, ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ఫెడ్ రిజల్ట్స్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ప్రపంచ మార్కెట్స్ మీద అవ్వచ్చు, మన ఇండియన్ మార్కెట్ల మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అయితే ప్రధానంగా ఈ రోజు రాత్రికి మనకి ఫెడ్ రిజర్వ్ యొక్క డెసిషన్ రాబోతుంది. ఆ డెసిషన్ మీద ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఒక అంచనా ఉంది. ఇక్కడ ఉండేటువంటి అంచనా ఏంటంటే ఫెడ్ రిజర్వ్ ఒక 50 బేస్ పాయింట్ కట్ చేయొచ్చు రేట్స్లో అనేటువంటి ఒక అజంప్షన్ తోటి మన ఇవాళ బ్యాంక్ నిఫ్టీలు పెరగటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో పెరుగుదల అనేటువంటిది మనం చూసాం. ఒకవేళ ఆ యొక్క యాక్చువల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కనుక అది 50 బేస్ పాయింట్లు కాకుండా కేవలం 25 బేస్ పాయింట్స్ కనుక తగ్గించడం జరిగితే ఇవాళ వచ్చినటువంటి బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన లాభాలు కొంత తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 2020 తర్వాత ఈ గత 4-5 సంవత్సరాల్లో ఇవాళ రేట్ కట్ అంటూ జరిగితే అనుకున్న విధంగా ఇదే ఫస్ట్ రేట్ కట్ అవుతుంది యుఎస్ ఫెడ్ రిజర్వ్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాలుగా మనం వన్ వైడ్గా పెరగటమే చూస్తాం కానీ తగ్గటం అనేటువంటిది జరగలేదు. ఇవాళ 50 బేస్ పాయింట్ కట్ కరెక్టా, 25 బేస్ పాయింట్ రేట్ కట్టా అన్న దాని మీదే ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది తప్పితే అసలు రేట్ కట్ ఉంటుందా లేదా అనేటువంటి టాపిక్ మీద డిస్కషన్ లేదు. ఒక అంచనా ఏంటంటే కొంతమంది ఆర్థికవేత్తల ఒపీనియన్ ప్రకారంగా ఒకవేళ 50 బేస్ పాయింట్ కట్ కనుక చేశారు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొంత అంతర్లీనంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటి అజంప్షన్కి రావాల్సి వస్తుంది. అది ఇంకొక క్రూషియల్ పాయింట్ ఏముందంటే 25 బేస్ పాయింట్ కట్ కనుక జరిగితే రాబోయేటువంటి ఒక 5-6 సార్లు కూడా ఈచ్ టైం 25 బేస్ పాయింట్స్ కట్టే జరుగుతుందని, అలాగే 50 బేస్ పాయింట్స్ కట్ కనుక జరిగితే రాబోయేటువంటి 4-5 దఫా పాలసీస్లో కూడా ఎవ్రీ టైం 50 బేస్ పాయింట్ కట్ జరుగుతుందని ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఈ డెసిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ తగ్గిస్తారనేటువంటి దాన్ని బట్టి రానున్నటువంటి పాలసీల్లో కూడా ఎలా తగ్గించవచ్చు అనేటువంటి దానిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందమ్మ. సో ఈ సిచ్యువేషన్లో ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ట్రేడర్స్ ఇవాళ కేవలం ఈ ఒక్క కారణంతో మార్కెట్ మీద కనుక స్పెక్యులేషన్లోకి వెళ్తే ఇబ్బంది పడతారు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి అయితే పొజిషన్స్ తీసుకుని బ్యాంకింగ్ స్టాక్స్లో స్పెక్యులేషన్లో ఎక్కువ ప్రమాదం ఉండకపోవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్ ఆలోచనతో కేవలం ఈ ఒక్క పాయింట్ మీద మాత్రమే ట్రేడింగ్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంకింగ్తో పాటు ఐటీ స్టాక్స్ గురించి ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐటీ స్టాక్స్ మరింత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు కానీ తగ్గితే డాలర్ మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ ఇక్కడ మరింత బలపడుతుందో దాని ఎఫెక్టు వివిధ రంగాల మీద ఉంటుంది. అంటే మన యొక్క రూపీ వీకెన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ కూడా ఇవన్నీ కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే మనం ఇటీవల గమనిస్తే మన యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాయి. ఇప్పుడు ఇటీవల రీసెంట్గా విడుదల చేసిన గణాంకాల ప్రకారంగా ఎక్స్పోర్ట్ డేటాను బట్టి చూస్తున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ చాలా తగ్గాయి. ఇది మన మార్కెట్లకి చాలా నెగిటివ్. అలాగే ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇవి రెండు కూడా మన ఫారిన్ కరెన్సీ రిజర్వ్ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి విషయం అన్నమాట. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కడప నుంచి రఘు గారు, మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీఓ వచ్చింది కదా మేడం. ఆర్కేడ్ డెవలపర్స్ సార్. ఓకే, ఐపీఓ అది కొంచెం దాని గురించి చెప్పండి సార్. ఇంకోటి సార్
చెప్పండి. హలో, చెప్పండి. ఫార్మాస్టిక్ లో సిప్లా ఇప్పుడు ఈ రేట్ లో మనం ఎంటర్ కావచ్చా? ఓకే రండి. సిప్లా అందుకే మీరు అడిగినటువంటి ఐపీఓ గురించి నేనైతే స్టడీ చేయలేదండి. మామూలుగా మీరు అడిగారు కదా అని చెప్పేసి ఒక ఐపీఓ గురించి ఏదో ఒక కామెంట్ నేను చేయలేను. ఆ ఐపీఓ గురించిన వివరాలుగా నేను స్టడీ చేయలేదు. ఇటీవల కాలంలో ఏంటంటే జనరల్గా 90% ఆఫ్ ఐపీఓస్ ఏవైనా కానీ ఎక్కువగా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ చేశాయనేటువంటి అజంప్షన్ తోటి ఎక్కువగా ఐపీఓస్కి అప్లై చేస్తున్నారు. కాకపోతే మీరు అడిగినటువంటి ఆ యొక్క పర్టికులర్ ఐపీఓ గురించి అయితే మాత్రం నేను చూడలేదు అది. సో అందుకని చెప్పి దాని గురించి నేను కామెంట్ చేయలేను. లేకపోతే సిప్లా గురించి మీరు అడిగారు. సిప్లా రేటు ఇప్పటికే చాలా పెరిగిపోయి ఉంది. ఈ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదు. మీరు కనుక ఒకవేళ ఫార్మాలోనే ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన కనుక ఉంటే రిలేటివ్లీ డాక్టర్ రెడ్డీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. డాక్టర్ రెడ్డీస్లో 6,000 నుంచి 6,500 స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ కూడా జరుగుతుంది. అంటే ఒక షేర్ 5 షేర్లుగా విభజించబడుతుంది. తర్వాత లిక్విడిటీ పెరిగి ఈ షేర్ యొక్క ప్రైస్ మొమెంటంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. దాని తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా కూడా పరిశీలించవచ్చు. కానీ మీరు ఫార్మాలోనే ఉండాలనుకుంటే ఈ 2 కంపెనీలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం మంచిదండి. రైట్. అసలు ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 600 పాయింట్లు పెరుగుతూ ఇటు నిఫ్టీ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అయితేనమ్మా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫెడ్ రిజర్వ్ మీటింగ్ ఉందో ఫెడ్ రిజర్వ్లో వడ్డీలు తగ్గుతాయని, ఆ వడ్డీలు కన్నా తగ్గితే దాని ద్వారా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ తగ్గుతుంది బ్యాంకులకు అనేటువంటి అజంప్షన్ తోటి ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఇంత పెరుగుదల చూసాం. కానీ మన యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో గమనించమని చెప్పి నేను చెప్పే అంశం ఏంటంటే కేవలం ఒక 25 బేస్ పాయింట్ వడ్డీ రేట్లు తగ్గినంత మాత్రానికే అది బ్యాంక్స్కి అంత ఎక్కువ ప్రయోజనకరం కాబోదు. దానికి ఉన్నటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే వడ్డీ రేట్లు కనుక ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ కూడా తగ్గించి మన బ్యాంక్లో రేపొద్దున ఎఫ్డీఎల్ రేట్లు కూడా ఓ 25 బేస్ పాయింట్స్ తగ్గిస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బ్యాంకులకు వచ్చేటువంటి డిపాజిట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే మనకి లోన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయి డిపాజిట్లు చేసేవాళ్ళు తక్కువైపోయారని చెప్పి మనకి ఇండియన్ బ్యాంక్స్లో డిపాజిట్స్ తక్కువైపోయారని చెప్పి రిజర్వ్ బ్యాంకే విపరీతమైన ఆందోళన వ్యక్తపరిచింది. ఈ ఆందోళన మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యకాలికంగా ఈ వడ్డీ రేట్ల తగ్గుదల అనేటువంటిది బ్యాంకులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పలేము. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ పెరుగుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే బ్యాంకులు పోటీ ప్రపంచంలో వడ్డీ రేట్లను తగ్గించలేరు. అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి అప్పుల మీద కూడా వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచలేరు. ఈ పరిస్థితిలో బ్యాంకుల యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ విపరీతంగా పెరగకపోవచ్చు. అందుకని చెప్పి ఇలా ఒక కొద్దిగా మొమెంటం కనపడింది కదా అని చెప్పి బ్లైండ్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా ఓన్లీ క్వాలిటీ బ్యాంక్ స్టాక్స్ మీద ఫోకస్ చేయటం మంచిది. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నప్పటికి కూడా మన నిఫ్టీ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ ఐటీ స్టాక్స్లో వచ్చినటువంటి అమ్మకాల వెల్లువ. ఎప్పుడైతే ఐటీ స్టాక్స్లో విపరీతమైన అమ్మకాల వెల్లువ వచ్చిందో దీని ప్రభావం వల్ల ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్ ప్రైసెస్ అన్ని తగ్గాయి. దానివల్లే మనం చూస్తే నిఫ్టీలో ఇవాళ ఇంత డౌన్ఫాల్ చూసాం. అందుకని ఒకవైపు నిఫ్టీ అని తగ్గుతూ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అని పెరుగుతూ ఉంది. ఈ రెండుకి కూడా ఉన్న రీజన్స్ ఇవమ్మ ప్రధానంగా. రైట్. కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ నారాయణ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్కారం అండి. యాక్చువల్ గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొంచెం డిక్లైనింగ్ మోడ్ లో ఉంది. సో అది మన కన్సిడర్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా అక్యుములేట్ చేయొచ్చా? అదొకటి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఏమైనా ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ రెండు కొంచెం చెప్పండి సార్. తప్పకుండా రండి. ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక స్టేజ్లో 75-76 రూపాయల దాకా వెళ్ళి కొంత కరెక్షన్కి గురైన మాట వాస్తవం. అయితే ఇప్పుడు బిలో 60లో మీరు 1 year అండ్ అబవ్ హోల్డింగ్ ఆలోచన ఉంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డెఫినెట్గా అక్యుములేట్ చేయొచ్చండి. ఇది లాంగ్ రన్లో ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి పొందుకునే అవకాశం ఉందండి. డౌన్ సైడ్లో ఏంటంటే మ్యాక్సిమం మీకు ఫాల్ అయితే కూడా ఒక 740-745 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కానీ 1 year ప్రైస్ టార్గెట్ 900 రూపీస్గా పెట్టుకుని మీరు 745 రూపీస్ స్టాప్ లాస్తో 1 year కోసం ఈ రోజున్న ప్రైస్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కొనవచ్చండి.
రైట్, కాల్ ఉన్నారండి, మరో కాల్. శ్రీనివాస్ గారు, మీకు డౌట్ ఏంటో అడగండి. సార్ పాండి ఆక్సైడ్ వచ్చేసి లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా సార్? నేను 700 రూపాయల్లో కొన్నాను సార్. స్టాక్ పేరు పాండి ఆక్సైడ్ సార్. తాండి ఆక్సైడ్ రైట్? అవును మేడం. అదే విధంగా గుజరాత్ ఏపీ గుజరాత్ అపోలో, ఈ రెండింటి గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే మీరు ఇప్పుడు కొన్నారా లేదా కొందాం అనుకుంటున్నారండి? పాండి ఆక్సైడ్ అయితే 700 రూపాయల్లో కొన్నాను సార్. ఇంకా కొద్దిగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కరెంట్ రేట్లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేయొద్దండి. ఇప్పటికే ఉన్న షేర్లు అయితే హోల్డ్ చేయండి. ఇంకా ఏమైనా మార్కెట్లో మేజర్ కరెక్షన్ ఉండి బిలో ఇంకో 5% అట్లా తగ్గితేనే మళ్ళీ ఫర్దర్గా అక్యుములేట్ చేయండి. ఇప్పుడు ఉన్న క్వాంటిటీ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఇంకోటి గుజరాత్ అపోలో రైట్. మరో కాల్ ఉన్నారు సార్. మహేష్ గారు, మీ ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏషియన్ పెయింట్స్ తీసుకోవచ్చాం ప్రజెంట్ రేట్లో. ఏషియన్ పెయింట్స్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, అంటే మినిమం 2 years అండ్ అబోవ్ కనుక హోల్డ్ చేయాలనుకుంటే అప్పుడు ఏషియన్ పెయింట్స్ కొనొచ్చండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6-7 monthsగా ఏషియన్ పెయింట్స్ బాగా తగ్గి మళ్ళీ ఇప్పుడు రైజ్ ట్రెండ్లోకి వచ్చింది. ఇలా పెరగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఆయిల్ ప్రైసెస్ తగ్గటం వల్ల ఈ పెయింట్ సెక్టార్లో ఉన్న కంపెనీలకి ముడి పదార్థాలు తక్కువ రేటుకి లభించడం వల్ల ఇది పెయింట్ సెక్టార్ చాలా ఫేవరబుల్ అండి. ఆ విధంగా చూసినప్పుడు ఏషియన్ పెయింట్స్కి ఈ రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలం కూడా చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కనుక మీరు కనుక హోల్డింగ్ ఆలోచన కనుక లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఏషియన్ పెయింట్స్ కరెంట్. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. నరసింహారావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి సార్. నేను టీవీఆర్ ఐనాక్స్ ఈ నెల ఫ్యూచర్ ఒకటి అన్నానండి 16.50లో. ఈ నెల ఏమన్నా పెరిగింది, అమ్మమంటారా? ఈ నెల ఫ్యూచర్స్ గురించి అడుగుతున్నారా? అవునండి, టీవీఆర్ ఐనాక్స్. ఈ ఆప్షన్స్ ఫ్యూచర్స్ గురించి నేనేం మాట్లాడినండి. రైట్ సార్. ఇక ఒకవేళ గనక ఇంతకు ముందు మీరు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది అంటున్నారు, కట్ ఆఫ్ రేట్ ఉండే అవకాశం ఉన్నారు కదా ఫెడ్. సో ఒకవేళ తగ్గిస్తే గనక రిజర్వ్ బ్యాంక్ కూడా ఏమైనా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అంటారా? అయితే అదృష్టవశాత్తు భారతదేశంలో ప్రస్తుతం ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు ఏ నిర్ణయాలైనా కేవలం అంతర్జాతీయ పరిణామాల్లో మాత్రమే చూసి నిర్ణయం తీసుకోడు. ఆయన క్లియర్గా ఒకటి ఏం చెప్పారంటే, మనం వడ్డీ రేట్లు తగ్గించాలి అంటే నాకు కేవలం ఇన్ఫ్లేషన్ అనేటువంటిది లేకపోతే టోకు ధరల తగ్గటం అయినా ఒక్కసారి మాత్రమే తగ్గినంత మాత్రమే డెసిషన్స్ తీసుకోను, కన్సిస్టెంట్గా ఒక 6 months పాటు ఆ విధంగా ఉండే అవకాశం ఉందా అని ఒక అంచనాకు వచ్చి ఆ రకంగా ఉంటే మాత్రమే వడ్డీ రేట్లు తగ్గించేటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయన చెప్తున్న దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేటువంటి పాలసీలో ఏ విధమైన వడ్డీ రేట్లో మార్పులు ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ కనుక మన యొక్క ఇన్ఫ్లేషన్ కనుక తగ్గి అది కనుక కన్సిస్టెంట్గా ఉంటుంది, ఈ తగ్గినటువంటి రేట్లు ఒక 6 నెలలు నిలబడతాయి అనే నమ్మకం మనకు ఏర్పడినప్పుడు మాత్రమే వడ్డీ రేట్లు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఫెడ్ రిజర్వ్స్ వడ్డీ రేట్లు తగ్గించానంత మాత్రానికి బ్లైండ్గా దాన్ని ఫాలో అయ్యేటువంటి విధానము మన ఆర్బీఐ గవర్నర్ అయితే ఫాలో కారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదండి. రైట్, జేమ్స్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి సార్, 50 shares ఉన్నాయి సార్. ఓకే. అది ప్రైస్ వచ్చి 2250 రూపీస్ పర్ షేర్ ఆ ప్రైస్ ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఈ రేట్ లో ఇప్పుడు మళ్ళీ నేను బై చేస్తాను సార్, యావరేజ్ చేసుకోవచ్చా లేదా? అదొకటి సార్. ఇంకా ఆర్వీఎన్ఎల్ స్టాక్ అదొకటి ఇప్పుడున్న రేట్లలో బై చేసుకోవచ్చా, ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ గురించి ఇవన్నీ విషయం కొంచెం చెప్పండి. రైట్ అండి. ఇప్పుడు మీరు క్లారిటీగా అడిగారు, నేను కూడా మీకు అంతే క్లారిటీగా ఒక పాయింట్ చెప్తానండి. కొచ్చిన్ షిప్ యార్డ్ 2200 రూపాయలు మీరు చాలా హై ప్రైస్లో కొన్నారు. తర్వాత షార్ట్ టర్మ్ కోసం మరికొన్ని షేర్లు యాడ్ చేయాలని అడుగుతున్నారు, కానీ యాడ్ చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మరో 10% కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్. కాబట్టి మీరు మళ్ళా షేర్లు యాడ్ చేయటం అంటే బిలో 1600కి వచ్చినప్పుడు మాత్రమే కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్లు మరిన్ని యాడ్ చేయండి. అప్పటి వరకు కూడా మీరు యాడ్ చేయొద్దు కొచ్చిన్ షిప్ యార్డ్ విషయం. లేకపోతే ఆర్వీఎన్ఎల్ విషయానికి వచ్చినప్పుడు ఆర్వీఎన్ఎల్ షేర్ ప్రైస్ కనుక సమ్వేర్ అరౌండ్ 480 రూపీస్కి వస్తే అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. అంతేగాని ఇప్పుడు రేట్లో కొంటే మరి కాస్త నష్టపోయే అవకాశం ఉంది.
కాబట్టి ఆర్వీఎన్ఎల్ బై చేయాలి అనుకుంటే 480 రూపాయల స్థాయికి వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయండి. షార్ట్ టర్మ్లో కూడా మీకు ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఏమో బిలో 1600కి వచ్చినప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ కోసం బై చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. వేణుమాధవ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టేకెన్ 10,000 shares ఆఫ్ సుజలాన్ అండి. ఓకే, అది ఆల్రెడీ నేను 31 లో కొని 60 అమ్మేశాను. ఓకే, ఆల్మోస్ట్ 2.8 ప్రాఫిట్ ఏం చేశాను. తర్వాత మన 61 లో కొన్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎగ్జిట్ అవ్వమా ఇంకా కంటిన్యూ చేయమంటారా? అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి? కాదండి, షార్ట్ టర్మ్ అయితే అర్జెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ కొన్నాను. అర్థమైంది, విన్నాను, మీరు వినండి. మీరు ఇప్పుడు మళ్ళీ షార్ట్ టర్మ్ కోసం 69లో కొనాలన్నారు. ఇప్పుడు అది 80+ లో ఉంది కదండి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమో నేను సుజలాన్ కోసం కావాలమ్మా. నాకు సుజలాన్ నా దగ్గర 6,000 ఉన్నాయి, 80 రూపాయలు విలువలో. నమస్కారం అండి. చెప్పండి సార్. నా దగ్గర సుజలాన్ 6,000 ఉన్నాయండి. అవి కొంచెం నష్టంలో ఉన్నాను. అది ఉంచమంటారా లేకపోతే చేయమంటారా? మీరు ఎంతలో కొన్నారండి? 80 రూపాయలు సార్. ఎంత అండి? 80 రూపాయలు అండి. 80. మీరు ఇప్పుడు లాస్, ఈ రోజు ప్రైస్ కూడా మీకు లాస్ ఏం లేదు కదండి? యాక్చువల్ గా అంటే అది ఇంకా డౌన్ అవుతున్నది, అంటే ఫ్లక్చుయేషన్ ఉంది కదా, అందుకని అది నాకు కొంచెం భయం వస్తుంది. 6,000 ఉన్నాయి నా దగ్గర. అది అందుకని నేను ఈ రోజు కూడా షేర్ ప్రైస్ వచ్చి 80 రూపాయలు 65 పైసలు ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం. మీరు కనుక ఒకవేళ 1 year అండ్ అబౌవ్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే 78 రూపాయలను స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయొచ్చండి. తర్వాత బాగా భయం వేస్తుంది అనుకున్నా, తర్వాత స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినా ప్రతిరోజు కూడా టెన్షన్ అవుతుంది అనుకున్నా, అది ఆరోగ్య సమస్యలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు కేవలం లాంగ్ టర్మ్కి తర్వాత గట్టిగా ధైర్యం ఉంది, కొంత లాస్ వచ్చినా తట్టుకోగలుగుతాను అనుకుంటేనే ఇట్లా స్పెక్యులేటివ్ షేర్లోకి ఎంటర్ అవ్వండి, మీరు ట్రేడింగ్ చేయండి. మీ యొక్క ట్రేడింగ్లో వచ్చేటువంటి ఈ టెన్షన్స్ని వేరే ఇంకెవరో కూడా దాన్ని క్యారీ చేయరండి. సో మీ యొక్క పెట్టుబడికి మీరే బాధ్యత, అందుకేనండి చెప్పేది స్టార్టింగ్లో కూడా. అయితే నేను చెప్పే సలహా ఏంటంటే అండి, మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, అంటే అట్లీస్ట్ ఒక 1 year అయినా హోల్డ్ చేద్దాం అనుకుంటే 78 రూపాయలు స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయండి. కాదు ప్యూర్లీ షార్ట్ టర్మ్ ఏముంది, అది కూడా నాకు ధైర్యం లేదు, మళ్ళీ రేపు ఏమవుతుందో భయం ఉంది అనుకుంటే ఈరోజు అమ్మేసేయండి, ఏం పైసా లాస్ లేకుండా బయటకు వస్తారు. రైట్ సార్, మరో కాల్ మాట్లాడదాం. శ్రీను గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను పాలిక్యాబ్ వచ్చేసి 2,500లో కొన్నాను మేడం. ఓకే, అది లాంగ్ టర్మ్ అంటే ఒక 5-6 years ఉంచుకోవచ్చా? అదే విధంగా సార్ హాస్పిటల్లో యథార్థ హాస్పిటల్ ఇది లాంగ్ టర్మ్ కి పికప్ చేసుకోమంటారా? ఒక 4-5 years ఉంచుకోగలుగుతాను. ముందుగా రండి ఒక విషయం అండి, స్టాక్ మార్కెట్లో ఒక 10 ఏళ్ల పాటు ఒక స్టాక్లో నేను ఉంటాను అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. అంటే మనం ఆ షేర్కి తాళి కట్టలేదు. బేసికల్గా మీకు కావాల్సింది ఏంటంటే మీ డబ్బు పెరగటం ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ కంపెనీతో కూడా అటాచ్మెంటే వద్దు అసలు. మీకు అటాచ్మెంట్ కావాల్సింది మీ ఫ్యామిలీతో, తర్వాత మీ యొక్క ఆర్థికంగా మీరు ఎలా ఎదగాలి అనేటువంటిది. ఆ జర్నీలో ఏమవుతుందంటే ఇవాళ స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ గురించైనా ప్రతి క్వార్టర్లీ వచ్చేటువంటి రిజల్ట్స్ గమనిస్తూ పోవాలి. ఒక 2 quarter రిజల్ట్స్ చూసిన తర్వాత మనం మళ్ళీ డెసిషన్స్ అవసరం అయితే మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే మీరు ఏదంటే పాలిక్యాబ్ విషయానికే డీటెయిల్స్లోకి వెళ్తే దీని యొక్క బుక్ వాల్యూ కేవలం 544 రూపాయలండి. 544 రూపాయలు బుక్ వాల్యూ ఉన్నటువంటి ఈ షేరు ఇవాళ 6,600లో ట్రేడ్ అవుతుందంటే 6,660 రూపాయలు, అంటే ప్రైస్ టు బుక్ 12 times ఉందన్నమాట. అంటే దాని యొక్క ఇంట్రెన్సిక్ వర్త్కి 12 రెట్లు ఎక్కువ రేట్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ షేరు మనం ఇవాళ కొనేసి 10 ఏళ్ల పాటు అలా పెట్టుకోవచ్చా అంటే నేనైతే ఆన్సర్ స్ట్రిక్ట్గా నో అని చెప్తానండి. ఏదైనా ఒక స్టాక్ని కొన్న తర్వాత ఒక 1 to 2 years కోసం అని చెప్పి టార్గెట్ పెట్టుకుని మనం హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ రివ్యూ చేయండి. కానీ ఒకేసారి మీరు వెరీ లాంగ్ టర్మ్ కోసం అలాంటి ఆలోచన చేయటం అయితే అడ్వైజబుల్ కాదు.
అలాగే ఇంకోటి మీరు ఏదైనా కొత్త హాస్పిటల్ స్టాక్లో ఒక 5 ఏళ్ల కాలం కోసం చెప్పి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నారు. సో ఈ హాస్పిటల్ స్టాక్స్లో కొత్త హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అవి కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్గా మనం రివ్యూ చేయాలండి. ఉదాహరణకి ఇప్పుడు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉందనుకోండి, చాలామంది ఇన్వెస్టర్స్కి ఎంతో నష్టాలను మిగిల్చింది. సో అందుకని ఎప్పటికప్పుడు మనం నిజానికి వాటికన్నా కూడా కొంచెం ప్రైస్ ఎక్కువైనా అపోలో హాస్పిటల్స్, నారాయణ హృదయాలయ వీటిల్లో తగ్గినప్పుడల్లా మనం ఎంటర్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ సూచనలు గమనించి సరైన నిర్ణయం తీసుకోండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇది అప్పుడప్పుడు కొన్ని షేర్లలో ESM 1, ESM 2, ASM 2, 5 అని ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఈ పరిస్థితుల్లో అదేమో అప్లై చేస్తారు సెబీ వాళ్ళు. అంటే మార్కెట్లో ఏదన్నా ఫ్లక్చుయేషన్స్ మరీ ఎక్కువగా ఉండి ఇన్వెస్టర్స్కి ఏదన్నా దానిలో రిస్క్ అని అనిపించినప్పుడు వాల్యూమ్ను బట్టిను తర్వాత అక్కడ ప్రైస్ వేరియేషన్స్ కూడా విపరీతంగా ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా అటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి. రైట్, అసలు ఈ సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు సార్? కొంతకాలం ఆగి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయమంటారా? ఏం చెప్తారు? మార్కెట్లోనండి ఎప్పుడు కూడా టైమింగ్ ఎగ్జాక్ట్గా ఎవరూ కూడా తెలుసుకోలేకపోయినప్పటికి కూడా లాంగ్ టర్మ్ ప్రాతిపదిక అంటే 3-4 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఇన్వెస్టర్లు క్వాలిటీ స్టాక్స్లో సిస్టమేటిక్ వేలో రెగ్యులర్గా మంత్లీ కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. అగ్రెసివ్గా ఎక్కువ మొత్తాన్ని మాత్రం ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్తాను. ముఖ్యంగా ఇవాళ ఫెడ్ రిజర్వ్ డెసిషన్ ఒక్కటే మొత్తం మార్కెట్ని నిర్ణయిస్తాను కూడా అనుకోవద్దు. ఇది ఒక అంశం మాత్రమే. గ్లోబల్ క్యూస్ కూడా మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే యుద్ధ వాతావరణం అనేటువంటిది ఎలా ఉందో అవి కూడా గమనించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవైపు నుంచి ఇటు వడ్డీ రేట్లు తగ్గితే మరోవైపు బంగారం ధరలు రాకెట్ లాగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకోవటం మంచిదమ్మా. ఎస్, మీరు చెప్పినట్టు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి కదా, కొంత వెయిట్ చేయమంటారా కరెక్షన్ వచ్చే వరకు? కరెక్షనే రాదమ్మా, ఇప్పుడు ఇంకా పెరగటమే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గటం అనేటువంటి జరుగుతూ వచ్చిందో, నిజానికి ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కస్టమ్స్ డ్యూటీని కానీ తగ్గించి ఉండకపోతే ఆల్రెడీ ఇప్పటికే ఇండియాలో గోల్డ్ రేటు 80,000 రూపాయలు దాటిపోయేది. అది తగ్గించారు కాబట్టి అప్పుడు తగ్గి 70,000కి వచ్చింది. ఆ టైంలో మనం కూడా మళ్ళా కొనమని చెప్తున్నాం, కొనలేదు ఎక్కువ మంది. ఇప్పుడు 75,000 దాటింది. ఇక్కడి నుంచి పరుగు మళ్ళీ 80,000 వరకు ఆగే అవకాశాలు అయితే చాలా తక్కువ. రైట్, అదేవిధంగా ఈ శుక్రవారం జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ఆలోచన ఉందంటున్నారు. ఇటేమో US ఏమో రేట్లు తగ్గించే అవకాశం ఉంది, వాలటిలిటీ కనిపించే అవకాశం ఉందంటారు. అసలు ఇండియన్ మార్కెట్లు ఏ ప్రభావం చూపిస్తుందంటే ఇండియన్ మార్కెట్ల మీద? ఇండియన్ మార్కెట్ల మీద ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా 50 బేస్ పాయింట్స్ లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ కనుక తగ్గిస్తే అది ఇండియన్ బ్యాంక్స్ కొంత పాజిటివ్గా పరిణమించే అవకాశం ఉంది. అలా కాకుండా 25 బేస్ పాయింట్స్ పెరగటం తగ్గించడం అంటే ఆ ఈవెంట్ను ఆల్రెడీ మన మార్కెట్లు డిస్కౌంట్ చేశాయి కాబట్టి మార్కెట్ల మీద ఏ విధమైన ప్రభావం కూడా ఇంకా పడదు, కేవలం 25 బేస్ పాయింట్స్ గా తగ్గిస్తే. ఎందుకంటే ఈ పాయింట్ను ఆల్రెడీ దృష్టిలో ఉంచుకునే మన ప్రైసెస్ అకార్డింగ్లీ మౌల్డ్ అయిపోయాయి. కాబట్టి కొత్తగా రేపు ఇంక వేరే మార్పు అనేటువంటిది ఈ కాస్త తగ్గుదల వల్ల ఏమి ఉండకపోవచ్చు. తర్వాత కేవలం US ఫెడ్ రిజర్వ్ ఒక్కదాన్నే అన్ని దేశాలు బ్లైండ్గా ఫాలో కావు. ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. జపాన్ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వాళ్ళ యొక్క నిర్ణయాలని తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే అగ్రెసివ్గా ఉండదు ఇప్పుడు ఫెడ్ రిజర్వ్ పాలసీ కూడా. ఎందుకంటే మళ్ళీ వితిన్ 2 monthsలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు స్లోగానే రేట్ల తగ్గుదల అనేటువంటిది ఉంటుందని కూడా మనం గమనించాలమ్మా. రైట్.